నామానికి మహిమ. దావీదు రచించిన కీర్తన 15వ కీర్తన ఇతర బ్రతుకులుగా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడవుడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడవుడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపుడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగే వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధికి చెప్పుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదర్చబడడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. నీతి స్వరూప యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు గారు రచించినటువంటి కీర్తన దేవుని యందు భయభక్తులు కలిగిన వానికి, దేవుడైనటువంటి యెహోవాను, యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధాత్మ సహాయముతో వారిని ఆరాధన చేసేటటువంటి వారికి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి చాలా ప్రాముఖ్యమైన, ఉపయోగకరమైన, ఆచరింపదగిన, మార్చుకొనడానికి వీలున్న అంశాలతో కూడినటువంటిదే ఈ కీర్తన. అంటే దేవుని యొక్క గుడారంలో అతిథి, గెస్ట్గా ఉండదగిన వాడేవాడు. మనం ఎవరినైనా గెస్ట్ని పిలవాలంటే అతని యొక్క స్థితిని మనం చూస్తాం. థ్యాంక్ యూ మై. అతని యొక్క స్థితిని చూస్తాం. అతని స్థితిని చూసి అతన్ని మన ఇంటికి అతిథిగా ఆహ్వానిస్తాం. ఈ లోకంలో అనేక మంది ఏ స్థితిగతులు చూస్తున్నారు అని అంటే, వాడి జీవన విధానం ఎలాంటిదైనా కానీ డబ్బున్నోడైతే చాలు వాడిని ఇంటికి ఆహ్వానించి ఉన్నటువంటి పరిస్థితులు వానికి అన్ని అతిథి సత్కార్యాలు చేసి చూడండి. అంటే ఇంకా ప్రాముఖ్యంగా ఎందుకు పిలుస్తారు అలాంటి వాళ్ళంటే వాళ్ళకున్న అవసరాలను తీర్చుకోవడానికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనుషులు. కానీ దేవుడు కోరుకున్నాడు ఏంటంటే, ఈ లోకస్తులు అందరూ కూడా వారి వారి దేవతలని వాళ్ళు ఎలాగ జీవించినా సరే వాళ్ళు చేసే ఆరాధనలు చేసుకుంటూ పోతారు. అది ఆ దేవతలకు ఇష్టం, వాళ్ళకు కూడా ఇష్టం. మన వాక్యాల్లో మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. వాటిని పక్కన పెడితే మనం ప్రస్తుతం అయితే వాళ్ళు ఎలాగైనా జీవించింది. వాళ్ళు పూజలు అందుకుంటున్న వారు ఎవరో కూడా నువ్వు మార్పు పొందాలని చెప్పరు. నువ్వు మారి నన్ను ఆరాధన చేయాలని చెప్పరు. కానీ ఒకే ఒక్క దేవుడు, నువ్వు మారు మనసు పొంది నన్ను ఆరాధన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకే ఒక్క దేవుడు. మీరు పరిశుద్ధులు అవ్వాలి, అదే నాకు ప్రాముఖ్యం అన్నాడు. మీరు పరిశుద్ధులు అవ్వాలి, మీరు నీతిమంతులు అవ్వాలి, మీరు యథార్థవర్తులై ఉండాలి అని దేవుడు కోరుకుని, నేను పరిశుద్ధులు మీరును పరిశుద్ధులైనడి. ఊరికే చెప్పలేదు ఆ మాట. అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆరాధించేవారు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆయన ఏంటో, ఆయన ఏమై ఉన్నాడో సేమ్ అలాగనే తన కుమారుడు పంపించాడు. తండ్రిలాగే లోకాన్ని ప్రేమించాడు. తండ్రి చెప్పిన పని సంపూర్తి చేశాడు. ఈరోజు క్రైస్తవులు క్రీస్తుని కలిగి ఉన్నవారు ఎవరిని కలిగి ఉన్నారంట? అది చెప్పుకోవటానికి కలిగి ఉన్నవారు. నేను చర్చికి వెళ్తాను, నేను క్రైస్తవుని చెప్పుకోవటానికి క్రైస్తవులుగా ఉన్నారు. జీవించడానికి కాదు. జీవించడానికి అన్ని జీవితమే, అన్యుల జీవితమే. కానీ చెప్పుకునేది
క్రైస్తవుణ్ణి. ఇక్కడ అందుకనే దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క గుడారంలో ఎలాంటి వారు ఉండాలి, ఎలాంటి వారు ఉంటారు అని పరిశుద్ధాత్ముడు దావీదు గారి ద్వారా రాయించినటువంటి మాట. యెహోవా నీ గుడారమున అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. మోషేతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు అగ్నిలో నుంచి మాట్లాడుతున్నప్పుడు, వాడు ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడిచి పెట్టి నిలబడాడు. నీ చెప్పులు విడువు, ఇది పరిశుద్ధ స్థలం అంటే ఆయన మాట ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధ స్థలం. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆయన మాట ఎక్కడ ఉండాలి? మనకి ఎక్కడుండాలి ఆయన మాట? మన హృదయంలో ఉండాలి, మన ఆలోచన తలంపుల్లో ఉండాలి, మన జీవన విధానంలో ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో ఉన్నాము. మనం జీవించేదే ఇంకా సంపూర్తి అయిపోయినట్టు జీవితం కాదు. మనం జీవించేదే కరెక్ట్. నా స్థితిని బట్టి నేను జీవిస్తున్నా, తప్పది. నీ స్థితిని బట్టి కాదు నువ్వు జీవించాల్సింది. యేసయ్య ఇచ్చిన స్థితిని బట్టి మనం జీవించాలి. దేవుడిచ్చిన స్థితిని బట్టి మనం జీవించాలి. మనం సర్దుకుంటున్నాం మనం మోసపుచ్చుకుంటున్నాం. అంటే ఏ జరుగుతులే అనే స్థితిలోకి వెళ్ళిపోయాం. మార్పు చెందాలి, మార్పుతో ఉండాలి అనే ఆలోచన మనం చేయలేకపోతాం. చూడండి, ఈ మాటలు ఏమున్నాయో. ఎవరు ఉండేది? నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. ఏంటంట? లేదు, అక్కడ ఉన్న మా కాంటెస్ట్ ఏంటి? యథార్థమైన ప్రవర్తన కలిగి. ఏంటంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి. అలాంటి వాడు హృదయపూర్వకముగా నిజముగా పలకాలి. నిజం పలకాలి హృదయపూర్వకం. మరి మనం హృదయపూర్వకంగా అబద్ధం పలకట్లే. ఎంత అన్యాయం ఆలోచించండి. హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నామా? హృదయపూర్వకంగా ఉంటున్నామా? హృదయపూర్వకంగా దేవునితో కానీ మనుషులతో కానీ ఉంటున్నామా? హృదయపూర్వకంగా భర్తతో కానీ భార్యతో కానీ పిల్లలతో కానీ ఉంటున్నామా? హృదయపూర్వకంగా ఉంటున్నామా? ఎవరి ఆలోచనలు వాళ్ళ, ఎవరి జీవితం వాళ్ళ. ఆయన ఒకే కుటుంబంలో ఉంటాం. ఒకళ్ళు అడ్డుపోతారు, ఒకళ్ళు ఇడిపోతారు, ఒకళ్ళు అడ్డుపోతారు, ఒకళ్ళు ఇడిపోతారు. 5 దిక్కులు, ఉన్నది 4 దిక్కులే. కానీ ఎవరి దారి వాడు. మళ్ళీ క్రైస్తవులు వాక్యం చెప్తే అర్థం చేసుకోరు. కావాలని చెప్పారు అంటారు, కావాలని మాట్లాడుతున్నారు అంటారు. ఈ వాక్యం కావాలని మాట్లాడట్లా, నువ్వు మార్పు పొందాలని మాట్లాడుతున్నాడు మనతో. హృదయపూర్వకంగా నేను నిజం పలికేలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నన్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హృదయపూర్వకంగా అబద్ధం పలికి ముఖాన్ని వికారం చేసుకొని మనం అలా జీవించడానికి కాదు క్రైస్తవులం అయ్యి. యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే ఎక్కడుంటాడు? పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తాడు. మనము వాక్యాన్ని బట్టి మనము దేవుని రాజ్య వారసులుగా చేయబడ్డాం. దేవుని రాజ్య నివాసులుగా చేయబడ్డాం యేసుక్రీస్తు ద్వారా. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆయన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి దానితో మనల్ని విమోచించి దేవుని రాజ్యానికి నివాసులుగా చేశాడు. దేవునికి యాజకులుగా చేశాడు. మనమేమో ఇంకా బయట ఉండాలని కోరుకుంటున్నాం. బయట అంటే ఏంటో తెలుసా? క్రీస్తు విరోధి పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాం.
దానికంటే ముందు దేవుని రాజ్యంలోనికి పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి వెళ్ళాలనుకోవట్ల, ఆయన గుడారంలోనికి అతిథిగా ఉండాలనుకోవట్ల, మనం బయట ఉండాలనుకుంటున్నాం. అంటే ఎలా ఉండాలనుకుంటున్నాం? మన నోటితో చెప్తున్నామా? చెప్పట్లా, మన క్రియలతో. హృదయపూర్వకంగా నిజం పలకనప్పుడు మనం బయట ఉంటారని కోరుకుంటున్నట్టుడే అర్థం. యథార్థమైన ప్రవర్తన లేనప్పుడు, నీతిని అనుసరించలేనప్పుడు మనం బయట ఉండాలని కోరుకుంటున్నాం అనే కదా అర్థం. సో మనం బయట ఉండాలా? అసలు మనం దేవుడు బయట ఉండటానికే పిలిచింది. చూడతారు, అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగు వారి మీద నిందమోపుడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని జరుపుటకే లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూనా కదల్చబడడు. అంటే అట్టివాడు అంటే ఇన్ని లక్షణాలు ఉంటాయి వానిలో, ఇన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి? ఏమేమి ఉంటాయి? యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించి, హృదయపూర్వక నిజం పలుకువాడే. అంటే ఏంటి వాడి యొక్క లక్షణాలు? కొండెములాడడు, కీడు చేయుడు, నిందమోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు, తన దగ్గర ఉన్న ధనాన్ని వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెప్పి లంచం పుచ్చుకోడు. లంచం పుచ్చుకోడు, వడ్డీకి ఇయ్యడు. వడ్డీకి ఇయ్యడంటే అర్థం మనం అర్థం చేసుకోవాలి. వాక్యం నిందమోపడు, కొండెములు ఆడడం, కీడు చేయుడు తన చెలికానికి, స్నేహితునికి. స్నేహితుడంటే ఇంకెవరికైనా సరే, చెలికాడే స్నేహితుడని కాదు. క్రైస్తవుడు ఈరోజు ఎవరికి కీడు చేయకూడదు. తన స్నేహితుడేంటి, స్నేహితుడు అంటే బంధువేంటి, స్నేహితుడేంటి, ఇరుగేంటి, పొరుగేంటి, ఎవరికి కీడు చేయడు క్రైస్తవుడు. ఎవరి మీద నిందమోపడు క్రైస్తవుడు. నాలుకతో కొండెములాడు క్రైస్తవుడు. నిరపరాధిని చరపడానికి లంచం పుచ్చుకోడు క్రైస్తవుడు. వడ్డీకి ఈడు క్రైస్తవుడు. ఇది క్రైస్తవుని యొక్క జీవితం. అందుకనే ఇక్కడ ఏమన్నాడు? ఈ ప్రకారం చేయవాడు అన్నాడును కదల్చబడడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి కదల్చబడడు. ఎస్, స్థిరమైనటువంటి నివాసం ఏర్పాటు చేసుకుంటే దేవునికి సంతోషం. దేవుని సన్నిధిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ఆలోచన తలంపులు మనం కలిగి ఉండాలి. ఈ లోకమే శాశ్వతం అన్నట్టు జీవిస్తేలా? ఈ లోకమే శాశ్వతం, అదే శాశ్వతం, ఇదే శాశ్వతం. చాలా జాగ్రత్త. అంత దినాల్లో ఉన్నాం, వాయకరమైన రోజుల్లో ఉన్నాం. ఈ లోకంలో ఉన్నది ఏది శాశ్వతం కాదు. అని ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు మాత్రం మనం సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తములో ఉన్న వారమై ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. అందుకు తాపత్రయపడదాం. ఆయన గుడారంలో అతిథిగా ఉండడానికి, ఆయన పరిశుద్ధ పర్వతం నివసించడానికి దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మరి విడిచిపెట్టబడకూడదు. మనం అక్కడికి వెళ్ళాలి అతిథులుగా. కాబట్టి ప్రభుత్వం ఈ మాటలను బట్టి చాలా జాగ్రత్తగా చూద్దాం, మనం సరి చేసుకుందాం. అనేకమైనటువంటి విషయాలు మనం దేవునికి దూరంగా ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితం తాపత్రయపడాలి. ఈ మాటలు దేవుడు తన విద్యుడు ఆశీర్వదించి మనందరి హృదయ ఆలోచన తలంపును ఈ వాక్కులతో సరిచేసి మన యథార్థపూర్వకం కలిగిన వారిగా, నీతిని అనుసరించి నడిచేవారిగా, హృదయపూర్వక నిజం మాట్లాడేవారిగా మనల్ని దేవుడు తన సన్నిధిలో తన ఆత్మతో అభిషేకించి నిలబెట్టును కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి స్వరూపుని యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని మీకు